అస్మద్గురుభ్యో నమః. శ్రీ సీతారామ దివ్యదంపతి స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ఎవరైతే త్రికరణ శుద్ధిగా సీతారాముని ధ్యానిస్తూ చక్కగా అనుసంధానం చేసుకుంటారో వారికి దాంపత్య ఆనుకూల్యత కలిగి, అంటే దంపతుల మధ్య సౌఖ్యము కలిగి, అలాగే ఎవరు పారాయణ చేసినా వారికి కోరిన కోరికలు తీరడం, ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆ శ్రీమన్నారాయణుడి చరణాలని ఆశ్రయించడం, భగవత్ సాన్నిధ్యం అంటారు, దాన్ని ఆశ్రయించడం కలుగుతుంది. ఇందులో విశేషం ఏంటంటే, ఈ స్తోత్రంలో రామచంద్రమూర్తి యొక్క విశేషాలు, వారి వంశవృక్షం అదే వంశానికి సంబంధించి వారికి సంబంధించిన విశేషాలు, వారికి తగినట్టుగా ఉండే సీతాదేవి ఆదర్శ దంపతులు కదా సీతారాములు, అందుకని ఆమెకి సంబంధించి కూడా ఆ వంశానికి సంబంధించి ఆమెకు సంబంధించి విశేషాలు, ఈ దివ్య దంపతులు ఇద్దరి విశేషాలని ఇందులో స్తోత్రం చేస్తున్నారు. చాలా చక్కటి స్తోత్రం, అనుసంధానం చేసుకుందాం. అయోధ్యాపురనేతారం మిథిలాపురనాయకీం రాఘవానామలంకారం వైదేహానాం అలంక్రియాం రఘూనాం కులదీపం చ నిమీనాం కులదీపికాం సూర్యవంశసముద్భూతం సోమవంశసముద్భవాం పుత్రం దశరథస్యాపి పుత్రీం జనకభూపతేః వసిష్ఠానుమతాచారం శతానందమతానుగాం మత్తమాతంగగమనం మత్తహంసవధూగతాం చందనార్ద్రభుజామధ్యం కుంకుమాత్తభుజాంతరాం చాపాలంకృతహస్తాబ్జం పద్మాలంకృతపానికాం సర్వలోకవిధాతారం సర్వలోకవిధాయినీం లోకాభిరామం శ్రీరామం అభిరామాం చ మైథిలీం దివ్యసింహాసనాసీనం దివ్యస్రగ్వస్త్రభూషణాం అనుక్షణం కటాక్షాభ్యాం అన్యోన్యేక్షణకాంక్షిణౌ అన్యోన్యసదృశావేతౌ త్రైలోక్యగృహదంపతి యమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యతి కృతార్థతః అనయా స్తౌతి యః స్తుత్యా రామం సీతాంచ భక్తితః తస్య తౌ తనుతాం ప్రీతౌ సంపదః సకలా అపి ఇతీదం రామచంద్రస్య జానక్యాశ్చ విశేషతః కృతం హనుమతా పుణ్యం స్తోత్రం సద్యో విముక్తిదం యః పఠేత్ ప్రాతరుద్ధాయ సర్వాన్ కామానవాప్నుయాత్ యయిదం పఠతి స్తోత్రం మైథిలీ రామచంద్రయోః శ్రీవైకుంఠమవాప్నోతి స నరో హతకిల్బిషః. శ్రీ సీతారామచంద్ర